తెలంగాణలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ హీటెక్కిస్తుంది. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగనున్నట్లు లీకులు రావడంతో హస్తం నేతలు అప్రమత్తమవుతున్నారు. కేబినెట్లో బెర్త్ కోసం మరోసారి తన ప్రయత్నాలను ముమ్మరం చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి కేబినెట్లో బెర్త్ల కోసం అప్పుడే లాబింగ్ మొదలైందా? చోటు దక్కని సీనియర్లు ఈసారి మంత్రి పదవులపై కన్నేశారా? దీనికోసం ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని భావిస్తున్నారా? వివిధ జిల్లాల నుంచి కీలక నేతలు రేసులో ఉన్నారా? తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ పెద్దలతో పలువురు సీనియర్లు మంతనాలు జరిపినట్లు సమాచారం. అంతా అనుకున్నట్లు జరిగితే మార్చి చివరలో కేబినెట్ విస్తరణ ఉండవచ్చనే సంకేతాలు లేకపోలేదు. ఈసారి ఏ జిల్లాకు ప్రాధాన్యత ఇస్తారనేది తెలంగాణ కాంగ్రెస్లో హాట్గా చర్చ జరుగుతుంది. రాజ్యాంగం పద్ధతి ప్రకారం సీఎంతో కలిసి 18 మందికి మించరాదు. ప్రస్తుతం ముఖ్యమంత్రితో కలిసి 16 మంది మంత్రులు ఉన్నారు. ఇక తెలంగాణలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి పూర్తిగా డీటెయిల్గా డిస్కస్ చేస్తారు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఓవర్ టు యు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఉగాదులకు మారుతూ ఉన్నాయి, కానీ విస్తరణ మాత్రం అట్లాగే ఉండిపోతుంది. అవసరానికి సందర్భానికి తగ్గట్టుగా మంత్రివర్గ విస్తరణలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, ఆ మధ్యలో వాకటి శ్రీహరికి, ఆ తర్వాత అడ్లూరి లక్ష్మణ్కి మొన్న జూబ్లీ సెలక్షన్ టైంలో అజారుద్దీన్కి మంత్రి పదవి రావడం జరిగింది. ఇంకా 2 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 14 వీట్లలో 11 మంది ముఖ్యమంత్రితో ప్రమాణ స్వీకారం చేస్తే ఆ తర్వాత మరొక 3 అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఇంకా కీలకమైనటువంటి శాఖలు కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నాయి. విద్యాశాఖ కానీ, సేమ్ టైం మున్సిపల్ శాఖ, అర్బన్ డెవలప్మెంట్ శాఖ కానీ, ఆ తర్వాత విద్యాశాఖ కానీ, హోంశాఖ కానీ, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నాయి. ఈ శాఖలు మాత్రం ఇంతవరకు ఎవరికి కేటాయించలేదు. ఈవెన్ ఆ మంత్రివర్గ విస్తరణ జరిగినటువంటి టైంలో మంత్రులకు శాఖలు కేటాయించినప్పుడు కూడా మాకేవో చిన్న చితక మంత్రివర్గ శాఖలే ఉన్నాయి, అసలైనటువంటి శాఖలు మొత్తం ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నాయి అన్నటువంటి కామెంట్లు కూడా గతంలో వినిపించినా కొంతమంది బాహాటంగానే చెప్పడం జరిగింది. ఈవెన్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కొండా సురేఖ మంత్రివర్గానికి సంబంధించి ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ, అడ్లూరు లక్ష్మణ్ చేసినటువంటి కామెంట్లు కానీ, ఇవన్నీ కూడా చాలా చర్చనీయాంశంగా మారే. ఇక ఇప్పుడు 2 సంవత్సరాల పాలన తర్వాత ఢిల్లీకి ముఖ్యమంత్రి వెళ్ళారు. ఆ తర్వాత ఈరోజు ఉదయం తెలంగాణ మంత్రులు కూడా ఢిల్లీ చేరుకున్నారు. మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో సమావేశం కాబోతున్నారు. ఒకవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, ఆ తర్వాత మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ కార్పొరేషన్ పీఠాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆల్మోస్ట్ 70% వరకు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న తర్వాత ఢిల్లీకి వెళ్ళడం కొన్ని పరిణామాలు మాత్రం చేంజ్ ఓవర్స్ కనిపిస్తున్నాయి, స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలోనే ఇప్పుడు 2 చర్చలు బలంగా వినిపిస్తున్నాయి. అంటే ఎవరైతే ఆ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారో ఆ ఇన్ఛార్జ్ మంత్రులకు సంబంధించి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొంత వ్యతిరేకత వచ్చింది. సో వాళ్ళని అంతకు ముందే కొంతమందిని షఫల్ చేయడం జరిగింది అక్కడి నుంచి. సో మెదక్ నుంచి షఫల్ చేయడం జరిగింది, ఇంకా కొన్ని జిల్లాల నుంచి కూడా షఫల్ చేయడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలోనే కొంతమందికి ఉద్వాసన రాబోతోంది అన్నటువంటి వార్త కూడా వచ్చింది. వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని తీసుకోబోతున్నారు అన్నటువంటి వాదన కూడా బలంగా వినిపించింది. సో ఇప్పుడు కొత్తగా మంత్రివర్గ విస్తరణ ఏమైనా జరిగేటువంటి అవకాశం ఉందా, లేకపోతే ఆ శాఖలు కూడా ఇంత సగం ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి కొనసాగించేటువంటి అవకాశం ఉందా అన్నది మాత్రం కొంత సస్పెన్స్ మాత్రం కొనసాగుతుంది. ఎందుకంటే పోయినసారి ఉగాదికి కొత్తగా మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది అన్నటువంటి వాదన బలంగా వినిపించింది. ఇప్పుడు మళ్ళీ ఉగాది రాబోతోంది. సో ఈ మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా, లేదా ఆ శాఖల కేటాయింపు అట్లాగే ఉంటుందా, లేదంటే వారికి ఇంకెవరికైనా హ్యాండ్ ఓవర్ చేసేటువంటి అవకాశం ఉంటుందా? మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఇప్పటికే చాలా మంది ఉన్నారు. ఈవెన్ నిజామాబాద్లో సుదర్శన్ రెడ్డి మొదటి నుంచి ఎదురు చూసినటువంటి వ్యక్తి. అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చేటువంటి సమయంలో ఆయన కూడా మంత్రి పదవి ఆశించారు. బట్ ఆయనకు ప్రభుత్వ విప్పిచ్చి కొంత చల్లబరిచారు. సో ఆయన ఇప్పటివరకైతే కొంత చల్లబడ్డట్టే. కానీ అసలు మంత్రులే లేనటువంటి జిల్లాలు కూడా తెలంగాణలో ఉన్నాయి. ఆదిలాబాద్ కానీ, లేదంటే ఇటు నిజామాబాద్ కానీ,
రంగారెడ్డి కానీ మంత్రులే లేనటువంటి జిల్లాలు నడుస్తూనే ఉన్నాయి. ఉన్న దగ్గరనేమో ఎక్కువ శాతం ఉన్నారు. అటు ఖమ్మం చూసుకుంటే 3 మంత్రులు ఉంటారు, ఇటు వరంగల్ జిల్లాకు ఉమ్మడి జిల్లాకు 2 మంత్రులు ఉంటారు, అట్ సేమ్ టైం నల్లగొండకు 2 మంత్రులు ఉంటారు. సో ఇట్లా ఉంటే ఎక్కువ ఉంటారు, ఉంటే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నటువంటి వాదన కూడా బలంగా ఉంది. దీనికి తోడు రాజగోపాల్ రెడ్డి, నేను హోంమంత్రి కావాలన్న కోరిక నాకుంది, నాకు మంత్రి పదవి కావాలన్న కోరిక ఉంది, ఇస్తే మంత్రి పదవి వెళ్ళి అంటే నేను ముఖ్యమంత్రి అవుతానటువంటి వాదనలు కూడా బలంగా ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ 2 ఏళ్ల పరిపాలనకు సంబంధించి ఢిల్లీలో ఏం జరుగుతోంది, మంత్రివర్గ విస్తరణ ఈసారైనా అయ్యేటువంటి అవకాశం ఉందా లేదా మాట్లాడదాం. ఒకసారి మన కరెస్పాండెంట్ రాజు కూడా అందుబాటులో ఉన్నారు. రాజు, గుడ్ మార్నింగ్. రాజు ఏం నడుస్తుంది ఢిల్లీలో, ఏం జరగబోతోంది? 2 సంవత్సరాల పాలన తర్వాత ఏమైనా మంత్రివర్గ విస్తరణ గురించి కదలికి వచ్చేటువంటి అవకాశం ఉందా, లేదంటే ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రిని కొంతమంది మంత్రులు కలవడం కానీ, ఓ రహస్య మీటింగ్లు కానీ, అండ్ మోర్ ఓవర్ ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు కానీ, మంత్రుల మధ్యలో జరిగినటువంటి కొన్ని యుద్ధ వాతావరణాలు కానీ, ముఖ్యమంత్రి పైన వచ్చినటువంటి ఆరోపణలు కానీ, వీటన్నిటి తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత ఢిల్లీలో సమావేశం కాబోతున్నారు. ఎట్లా చూడవచ్చు ఈ సమావేశాన్ని? సో మొత్తానికి అంటే ఈ ఢిల్లీ పర్యటన ఎట్లా చూడాలనేదే కొంత క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల తర్వాత మంత్రులంతా ఢిల్లీకి వెళ్ళడం, అట్ సేమ్ టైం ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళడం, ముఖ్యమంత్రి నిన్న వెళ్ళడం, ఈరోజు మంత్రులు వెళ్ళడం, సో మల్లికార్జున ఖర్గేతో సమావేశం కాబోతూ ఉండడం, మంత్రివర్గ విస్తరణ జరిగేటువంటి అవకాశం ఉందా, మంత్రి పదవి కోసం ఆశించే వాళ్ళు ఉన్నారు. ఎన్నికల్లో గెలుపు తర్వాత ఇది ఒక బూస్టప్ లాంటి వాతావరణమే. కాకపోతే దానికంటే ముందు చాలా అంశాలు కూడా తెలంగాణలో జరిగినాయి. వాటి తర్వాత ఒక భేటీ జరగబోతోంది, చూడాలి. సో ఓకే రాజు, ఐల్ కమ్ బ్యాక్ టు మీ దగ్గర మళ్ళీ వస్తాను. బండారు రామ్మోహన్ రావు గారు నమస్తే, వినిపిస్తోందా? నమస్తే, వినిస్తుంది శ్రీకాంత్, చెప్పండి. రామ్మోహన్ రావు గారు, సో ఎట్లా చూడొచ్చు, మంత్రివర్గ విస్తరణ ఉంటుందనుకోవచ్చా? ఢిల్లీ పర్యటన, మంత్రులు వెళ్ళారు, ముఖ్యమంత్రి వెళ్ళారు, అండ్ ఈ కంటే ముందు అంటే మున్సిపల్ ఎన్నికల కంటే ముందు జరిగిన పరిణామాలు ఒక యుద్ధ వాతావరణమే వచ్చింది. కంప్లీట్లీ ముఖ్యమంత్రిని టార్గెట్ చేయడం, లేదంటే ఉప ముఖ్యమంత్రి పైన వచ్చినటువంటి వార్తా కథనాలు కానీ, మంత్రులపైన వచ్చినటువంటి వార్తా కథనాలు కానీ, ఇది ముఖ్యమంత్రి చేపిస్తున్నారు అన్నటువంటి వాదనలు బలంగా వినిపించినాయి. వీటన్నిటి తర్వాత ఈరోజు ఢిల్లీకి అందరూ ఒకే గూటుకి చేరుకున్నారు, అధిష్టానం దగ్గరికి. సో ఎట్లాంటి పరిణామాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏం జరగబోతోంది, మంత్రివర్గ విస్తరణ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, ఏమైనా ఉద్వాసన అట్లాంటివి ఏమైనా ఉండొచ్చు? ఎట్లా చూడొచ్చు ఈ పరిపాలన 2 yearsని? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. 2 నిమిషాలు ఇంకొక అవుట్ ఆఫ్ ది బాక్స్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు అధిష్టానం అనేది జాతీయ పార్టీలకు ఎప్పుడు కూడా అధిష్టానం ఢిల్లీలో ఉంటుంది, లేకపోతే అధిష్టానం ఎక్కడ ఉంటే అక్కడికి పోవాల్సిందే. ప్రాంతీయ పార్టీలకు ఆ సమస్య ఉండదు. ఇప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలు ఒక రకంగా ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయి ఎవరైతే స్థాపిస్తారో వాళ్ళు నడిపిస్తారు. ఏం తేడా లేదు దీనికైనా దానికైనా. అధిష్టాన వర్గం ఒకటి ఉంటుంది. కానీ ఢిల్లీలో అధిష్టాన వర్గం ఉన్న కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే గత దాదాపు స్వాతంత్రం వచ్చినప్పుడు ఇప్పటిదాకా కూడా అధిష్టానం నియంత్రించి ఒక రకంగా వర్గ పౌరులు ఉన్నా కూడా వాళ్ళ అధిష్టానం ఉంటే గాంధీ కుటుంబం తప్ప ఇంకోటి ఏం కాదని నిరూపించుకున్నారు ఇప్పటిదాకా. ఇప్పుడు అభ్యంతరం ఏంటంటే తెలంగాణ మంత్రివర్గం మొత్తం టోకును అక్కడికి వెళ్ళి మంత్రివర్గ సమావేశం జరపడం వరకు, మంత్రివర్గ సమావేశం అనుకుంటున్నారని చెప్పాలంటే ఇది బాగా అభ్యంతరకంగా ఉన్నదంటున్నాను నేను. బీఆర్ఎస్ వాళ్ళ చెప్పులో కాలు పెట్టినారు. వాళ్ళు రకరకాలుగా అన్నారు, హామీల గురించి అడగమంటున్నారు, లేకుంటే రకరకాలుగా అంటున్నారు. కానీ ఏమంటున్నారు అంటే ఒక తెలంగాణ సగటు పౌరుడుగా జనరల్ గా ఆలోచన చేస్తే, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంత ముఖ్యమైన నాయకులు కూడా అతను మాట్లాడింది ఏంటంటే, ఈ వాళ్ళు బయట పడరు కదా, వాళ్ళు అంటుంది ఇది కరెక్టే కాదు, ఒక రకంగా ఎదుటి వారికి అవకాశం ఇచ్చినట్టే కదా, వాళ్ళకు ఆయుధం ఇచ్చినట్టే కదా ప్రతిపక్షాలకు అనే మాట వస్తున్నది. ఎందుకంటే మంత్రివర్గ సమావేశాలు 5గురినో 3గురినో 4గురినో గతంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి లేకుండా కీలకమైన మంత్రులు పోయిన సందర్భం ఉంది, కాదట్లేదు. ఏది అక్కడ సమీక్ష. కానీ మొత్తం మంత్రివర్గాన్ని షిఫ్ట్ చేసి అక్కడికి సమీక్ష జరపడం అనేది ఒక రకంగా తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోతుంది అంటున్నాడు. అంటే గతంలో కేసీఆర్ గారు కదా అప్పుడేదో ఎన్నికల ప్రచారంలో అన్నారు కదా, ఢిల్లీకి రూట్ పడుతుంది అంటే ఇప్పుడు 67-68 సార్లు రేవంత్ రెడ్డి గారు పోయి వచ్చారు కదా, ప్రతి నిర్ణయం ఎక్కడి నుంచి చెప్పాల్సి వస్తున్నది. కాదంటలేదు, జాతీయ పార్టీలకు అధిష్టానం ఎక్కడ ఉందో అక్కడికి పోవాల్సింది కాదంటలేదు. కానీ మంత్రివర్గం టోకెన్ అక్కడికి పోయి ఓ మీటింగ్ పెట్టడం అనేది మాత్రం మొట్టమొదటిసారి దేశ చరిత్రలో ఇప్పటిదాకా లేదనుకుంటున్నాయి. అయితే నాకు తెలిసి 50 ఏళ్ళ రాజకీయాల్లో చూస్తే ఎప్పుడు కూడా మంత్రివర్గాన్ని పిలిపించి మాట్లాడే సందర్భం కనపడ్డారు. దీనికి 2 కారణాలు. ఈ కలయికను మీరు అన్నారు దేశ చరిత్రలో ఇట్లాంటివి జరగలే అని చెప్పేసి, అంటే అదే చరిత్రలో బలమైనటువంటి నాయకులు ఉన్నప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పనితీరు, పార్టీ పనితీరు వేరు. సో ఇప్పుడు మీరు అనేటువంటి మాట కనెక్ట్ అయ్యేటువంటి విధానం వేరు. సో ముఖ్యమంత్రి బలహీనంగా ఉన్నారా, పార్టీ అధినాయకత్వం బలహీనంగా ఉందా రాష్ట్రంలో? సో పగ్గాలన్నీ ఢిల్లీలోనే ఉన్నాయా? పగ్గాలు ఢిల్లీలోనే ఉన్నాయి, గతంలో కేసీఆర్ చెప్పిన మాటే నిజం అవుతోందని చెప్పేసి మీ మాటల్లో కనిపిస్తుంది.
నా మాట కాదు, తెలంగాణ సమాజంలో ఎవరైనా అడగండి, జనరల్ గా చెప్తాను. ఎందుకంటే నేను అందుకని బీఆర్ఎస్ చెప్పులో కాలు పెట్టను. వాళ్ళు ఇంకొక ట్విస్ట్ చేశారు. వాళ్ళు ఇది దీంతో పోవడంతో పాటు మా సోనియా గాంధీ గారు మీరు హామీలు అన్ని సంతకాలు పెట్టారు కదా, దాని సంగతి ఎందుకు అడగారు? 2 ఏళ్ల సమీక్ష అంటే 2 ఏళ్లలో మీరు ఇచ్చిన హామీలు కూడా ఉన్నాయి కదా, మీరు మీ వారి తరఫున వారిని నమ్మలేకనే మీతో ఇప్పించారు కదా, దాని సంగతి ఎందుకు అడుగుతున్నారు? అట్లాగే రాహుల్ గాంధీ ఏమంటున్నారు, రైతు డిక్లరేషన్ సంగతి వరంగల్లో ఏమైంది అంటున్నారు. సోనియా గాంధీ గారికి సరూర్ నగర్ సభ నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. మరి బీసీ డిక్లరేషన్ సిద్ధరామయ్య గారు మన పార్టీ మన ముఖ్యుడు కదా, ఆయనే వచ్చారు ఏది మనకు కామారెడ్డి డిక్లరేషన్ అప్పుడు. మరి ఈ నలుగురిని ప్రశ్నించారు ఆయన. అందుకని ఏమన్నా ప్రతిపక్షాన్ని పట్టిన వేరు. తెలంగాణ సమాజంలో ఎవరినైనా అడగండి, లేదనుకుంటే కాంగ్రెస్ పార్టీలోని సీక్రెట్ గా ఒక సర్వే చేయండి, వాళ్ళు ఏమనుకుంటారు. మా మంత్రివర్గం మొత్తం తల వంచి అక్కడ పోయి కూర్చున్నది కదా అనే మాట వస్తుందా రాదంటారా? నేను చెప్పాను కదా, ఆ పేర్లు చెప్పాను కానీ 2-3 కాంగ్రెస్ నాయకులు సీనియర్ నాయకులే అది రామ్మోహన్ రావు గారు మీలాంటి వాళ్ళన్నా నేను అనకపోతే ఎట్లా, మరి ఎట్లా అంటున్నారు అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా ఇట్ సెల్ఫ్ అసంతృప్తి ఉన్నది. అది అంటే వ్యతిరేకులు కూడా కాదు, కాంగ్రెస్ పార్టీ కట్టర్ కాంగ్రెస్ వాదులు కాంగ్రెస్ పార్టీ అంటే మెడగోసుకుంటారు, సమస్య లేదు. కానీ అటువంటి వాళ్ళకు కూడా ఇప్పుడు ఏదైతే ఒక అవకాశం ఇచ్చినట్టయింది కదా నేను అంటాను. నెంబర్ 1. 2, అక్కడ ఏం జరుగుతుంది, ఆయనను హస్తరికి పోవాలని పోయిన తర్వాత రాయబారం ఏం జరుగుతుంది అంటే, ఒకటి మంత్రుల పనితీరు మీద వాళ్ళను వేరువేరుగా చూసి కూర్చుని మాట్లాడతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది అవినీతి ఆరోపణలు వస్తున్నాయి కదా, అవినీతి ఆరోపణలు వచ్చిన మంత్రులు కూడా కట్టర్ కాంగ్రెస్ వాదుల మీద ఎందుకు వస్తున్నాయి, లేకపోతే మొదటి నుంచి కాంగ్రెస్ ఉన్న వాళ్ళ మీద ఎందుకు వస్తున్నాయి అనే మాట కూడా వస్తుంది. అంటే కాంగ్రెస్ లో 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి రేవంత్ రెడ్డి వర్గం, మొదటి నుంచి ఉన్న కాంగ్రెస్ వర్గం, మూడోది ఫిరాయింపు వర్గం. మూడు వర్గాలు అంటే మధ్యాహ్నం ఫిరాయింపు దాంట్లో. అందుకని ఈ మధ్య రాజగోపాల్ రెడ్డి గారు అన్నారు కదా, నేనన్న మాట మీరన్న మాట కాదు కదా, ఎవరైతే 5 హామీ ఇస్తే 4 తీసుకున్నారు, మంత్రివర్గాలు తీసుకున్నారు, నన్ను ఎందుకు తీసుకోలేదంటే ఏమన్నట్టు ఫిరాయింపుదారులకు మద్దతు ఇచ్చినట్టుగా, ఫిరాయింపుదారులు అయితే మీరు కాపాడుకుంటున్నట్టే కదా అని అధిష్టానం ప్రశ్నించినా లేదా? అంటే ఇప్పుడు ఈ 3 వర్గాలలో ఒకటి ఫిరాయింపుదారు, ఒకటి 2 తెలుగుదేశం కాంగ్రెస్, మూడోది అసలు కాంగ్రెస్, కొసరు కాంగ్రెస్, మధ్యాహ్న ఫిరాయింపుల కాంగ్రెస్ 3 నడుస్తున్నాయి. ఈ దేశంలో అక్కడ జరిగేది ఏమంటున్నానంటే, ఒకటేమో ఈ మంత్రుల పనితీరు మీద సమీక్ష, కొందరు ఫెయిల్ అయ్యిండ్రు, ఏది మనక జిల్లా మంత్రులుగా చీలం అవుతున్న వాళ్ళు. ఇంకోటి ఫెయిల్యూర్ 2 రకాలుగా ఉంటుంది సార్. ఒకటి పరిపాలన విధంగా ఫెయిల్యూర్, లేదంటే పార్టీకి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో ఫెయిల్యూర్. సంక్షేమ పథకాల విషయాలకు వస్తే అది మంత్రుల మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, ఓవరాల్ మంత్రివర్గం పైన, ప్రభుత్వం పైన డిపెండ్ అయి ఉంటుంది, ముఖ్యమంత్రి పైన డిపెండ్ అయి ఉంటుంది. సో అందులో ఫెయిల్యూర్ అంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఒప్పుకోరు. ఎందుకంటే గతంలోనే కొండా సురేఖ అటవీ శాఖ ఆమెకు అప్పచెప్పారు, ఎండోమెంట్ శాఖ అప్పచెప్పారు, అండ్ అడ్లూరు లక్ష్మణ్ విషయానికి వస్తే ఆయనకు యువజన విభాగాలు అప్పచెప్పారు, పశుసంవర్ధక శాఖ లేదంటే మత్స్యశాఖ అప్పచెప్పారు. సో ఇట్లాంటి విషయంలో వాళ్ళు కూడా కొంత ఇబ్బందులు పడ్డారు. అంటే మాకు అసలు ఏదో చిన్న చిన్న పోస్టులు ఇచ్చారు, చిన్న చిన్న శాఖలు ఇచ్చారు, అసలైనటువంటి శాఖలు వాళ్ళ దగ్గరనే ఉన్నాయని చెప్పేసి పీసీఆర్ నాకు ఏదో వాయిస్ ఓవర్లాప్ అవుతుంది. ఐ థింక్ రాజు వాయిస్ అనుకుంటా. ప్లీజ్ కట్ దట్ కాల్. వాకిటి శ్రీహరి గారు కూడా అదే అన్నారు. శ్రీకాంత్ చూశారు కదా. హలో శ్రీకాంత్ గారు వినొస్తుందా నా మాట? హలో రామోహన్ రావు ప్లీజ్. ఏమంటే వాకిటి శ్రీహరి గారు కూడా అదే అన్నారు కదా, 2 మంత్రులు తర్వాత తీసుకున్నప్పుడు ఇక ఖచ్చితంగా అధిపతిని తీసుకున్నప్పుడు మనం ఏమనుకున్నాం, మైనార్టీ శాఖ అప్పచెప్తాను, అదే జరిగింది. అంతకని ఇంకా కొత్తగా ఏం జరగలేదు. ఎందుకంటే మైనార్టీ శాఖ అప్పచెప్తున్నారు ఇప్పటిదాకా. అందుకని ఏమంటే ఉన్నాయి 2 మంత్రి పదవులు కదా, ఉన్నాయి 2 రాజ్యసభ సభ్యులు. ఈ 2 ఎట్లా పంచుదామని సమస్య అంటే చాలా బదులు కొట్టుకుంటున్నారు వీళ్ళు. ఎందుకంటే 2 రాజ్యసభ సభ్యులలో ఉన్న ఒక మెతుకు గంజిలో పోయింది అన్నట్టు అభిషేక్ సింగ్ గ్యారెంటీ అంటున్నారు. ఎందుకంటే ఆయన కేసులు చూస్తున్నాము, ఫీజు తీసుకోకుండా తెల్లాలేస్తే కేసుల్లో హాజరు కావాల్సి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. సుప్రీంకోర్టులో ప్రతిదీ కేసు అవుతుంది కదా. బీసీ రిజర్వేషన్ ఒకటే కాదు, ఇవాళ దాదాపు 10-12 కేసులు నడుస్తున్నాయి సుప్రీంకోర్టులో. ఫిరాయింపు ఎమ్మెల్యేల నుంచి మంది పెడితే, బీసీ రిజర్వేషన్ నుంచి పెడితే 7-8 కేసులు అయితే ప్రముఖమైన నడుస్తున్నాయి కదా. వాటికైతే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది కదా, అడ్వకేట్ కావాలి. ఇంకొక కొత్త ట్విస్ట్ ఏంటంటే, మరి మన షర్మిల గారికి కూడా మంత్రి మన రాజ్యసభ ఇస్తారని మాట్లాడుతున్నారు. అంటే 2 ఉన్నొక్క మెతుకు కాదు, 2 బయటకు పోతే మరి వీళ్ళు ఏం చేయాలి అంటే, పిట్ట పిల్లి తెరిచింది అన్నట్టు ఈ మన వాళ్ళకి ఇవ్వకపోతే ఎవరికి ఇవ్వలేదు కదా, బయట వాళ్ళకి ఇచ్చినాం కదా అని అనిపించుకోవడానికి కానీ మాట కూడా వస్తున్నది అంటున్నాను నేను. 2 రాజ్యసభ సభ్యుల సీట్లు అంటాం. ఇక మంత్రివర్గంలో 2 ఖాళీలు ఉన్నాయి. ఇప్పుడు ఖాళీ నింపర్ అంటున్నాను. అప్పుడు ఇప్పుడు చెప్తున్నాను, జోస్యం చెప్పడంటే మీకు తెలుసు. నేను ఏమంటున్నా అంటే, ఈ 2 ఖాళీలు నింపరు ఇప్పుడు. అంటే పెడతానంటే ఆశ, కొడతానంటే భయం ఉంటుంది శ్రీకాంత్. అందుకని ఏమంటున్నా అంటే, పెడతానని ఆశ పెట్టుకుంటే పోతుంటారు. ఇప్పుడు ఏంటంటే మరో పరీక్ష సార్, ఇక్కడ ఈ సమీక్షను మీరు అన్నట్టు
మొత్తం ప్రభుత్వమే ఢిల్లీకి వెళ్ళి సమీక్ష సమావేశంలో కూర్చుంటుందంటే దీంట్లో ఎన్నికల కంటే ముందు జరిగినటువంటి ఎపిసోడ్నే ప్రధానంగా తీసుకోవాలి. ముఖ్యమంత్రి అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు ఇక్కడ జరిగినటువంటి ఎపిసోడ్లు కానీ అది ముందే అంచనా కూడా వేయడం జరిగింది. కొంతమంది సీనియర్ అనలిస్టులు కానీ సీనియర్ జర్నలిస్టులు కానీ సో ఏదో జరగబోతుంది, ముఖ్యమంత్రి పోయిన తర్వాత మంత్రివర్గంలో ఏదో జరగబోతుంది అనుకుంటే డిప్యూటీ సీఎంతో మంత్రులు భేటీ కావడం, ఆ తర్వాత అది బయటకు వచ్చిన తర్వాత ఒక డిప్యూటీ సీఎంతో భేటీ అయితే తప్పేంది అని అన్నారు. కానీ దేని గురించి భేటీ అయ్యారన్నటువంటి వార్తను మాత్రం అసలు బయటికి రాలేదు ఇప్పటివరకు కూడా. అది సరే ఏదో పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం లేదంటే వార్తల కోసం బయట కొన్ని అంశాలను బయట తీసుకొస్తారేమో. ఆ అంశం అట్లా ఉంచితే మంత్రులపైన వచ్చినటువంటి కథనాలు కానీ లేదంటే డిప్యూటీ సీఎం పైన వచ్చినటువంటి ఆరోపణలు కానీ, నేను వైఎస్ రాజశేఖర రెడ్డి ఫాలోవర్ని కాబట్టి నా మీద ఇట్లాంటి కుట్రలు చేస్తున్నారు, ఎవరి కళ్ళల్లో ఆనందం కూడా చూడడం కోసం, చంద్రబాబు నాయుడు కళ్ళల్లో ఆనందం చూడడం కోసం, లేదంటే మొన్న ఈ మధ్య కాలంలో రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్ తెలుగుదేశం పార్టీ నడిపిస్తోంది, చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పినట్టు కామెంట్స్, ఇవన్నీ కూడా సీరియస్ తీసుకునేటువంటి అంశాలే కదా. సో ఒక రాజగోపాల్ రెడ్డి మాట అంటే ఆయన ఓన్ వాయిస్ ఏం కాదు, ఆయన వెనకాల కదిలే బలగం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆయన మంత్రి పదవి కోసం బహిరంగంగానే చామల కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వ్యక్తులు సపోర్ట్ చేశారు. ఆయనకు మంత్రి పదవి రావాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం అని చెప్పేసి కొంతమంది ఉన్నారు. సో ఆయన కోసం బయటకు వచ్చే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో ఆ వాయిస్ ఆయనలాగానే చూడకూడదు, పూర్తి కాంగ్రెస్ పార్టీగా, సీనియర్ కాంగ్రెస్ పార్టీగా చూసేటువంటి అంశాలు కూడా ఉన్నాయి. సో ఎన్నికల తర్వాత ఈ అంశాన్ని ఈరోజు ఢిల్లీలో డిస్కస్ చేస్తున్నారేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో దీంట్లో కొంత వాస్తవం ఉండొచ్చా? చేయరు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత విషయం వెనుకుండొచ్చు, మీరు అందరికీ అసలు చాలా మంది ఉండొచ్చు. జీవన్ రెడ్డి గారి సంగతి ఏంటి? జీవన్ రెడ్డి గారి వ్యక్తిగత విషయం కాదు కదా. ఒక ఫిరాయింపుదారుకు మీరు మన బీ ఫారాలు పంచి ఇచ్చారు. ఒక కట్టర్ కాంగ్రెస్ వాడి, మొదటి నుంచి కాంగ్రెస్ ఉన్న మాజీ ఎమ్మెల్యే 2 సార్లు కేసీఆర్ గారికి వ్యతిరేకంగా పోటీ చేసి ఓడిపోయి తన సర్వశక్తులు ఓడింది కదా. అటువంటి వాడికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసి నిన్న వచ్చిన అంటే ముందు వచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడినట్టు పార్టీ ఫిరాయింపుదారికి మీరు టికెట్లు అప్పచెప్పి పార్టీ కాదంటున్నాడు ఆయన, కానీ పార్టీకి సపోర్ట్ చేసి చూసింది కదా మీరు. అందుకని ఏమంటున్నాను అంటే ఇప్పుడు అటువంటి వారికి అంటే జీవన్ రెడ్డి వాదన కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన వాదన, మనకు రాజగోపాల్ రెడ్డి గారి వాదన ఆయన వ్యక్తిగతమైంది అంటున్నాడు. ఎందుకంటే ఇద్దరితో పోలుస్తున్నాడు. గతంలో శ్రీశ్రీ గారు మన కవులు ఇద్దరు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మీద ఉన్న సెటేరియా ఉన్నది కదా. తన బాధ అంతా ప్రపంచం బాధ అనుకొని మన దేవులపల్లి కృష్ణశాస్త్రి అనుకుంటే ప్రపంచం బాధ అంతా తన బాధ అనుకుంటాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బాధ తన బాధ అనుకుంటుండేమో జీవన్ రెడ్డి గారు. ఇటు పక్క తన బాధ, తన మంత్రివర్గం తన సంగతి ఏంటి, మేము ఇద్దరు అన్నదమ్ములు తెలియదా, అప్పుడు ఎందుకు హామీ ఇచ్చారు, నాకు మంత్రి పదవి ఇస్తారా అని ఈయన బాధ, అంతే కదా. మిగతా అంశాల మీద ఎక్కడ పుట్టినట్టు అవినీతి గురించో లేకపోతే రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడవచ్చు. ఇవాళ కొత్త కూడా కాదు, కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళ కొత్త కూడా కాదు. నేను ఢిల్లీలో జరగబోయే సంగతి చెప్తాను స్థూలంగా 2 నిమిషాలు. ఢిల్లీలో జరగబోయేది ఏంటంటే ఏం లేదు, కొండందవి ఎలుకని కూడా పట్టారు. వీళ్ళు పిలుస్తారు, ఎవరికి వార్నింగ్ ఇస్తారు, మీరు జాగ్రత్తగా ఉండండి అంటారు. రేపు మళ్ళీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో మన జాగ్రత్తగా ప్రవర్తించమంటారు, దానిలో రిజల్ట్ తీసుకురామంటారు. ఎందుకంటే ఇప్పుడు మంత్రులకు అప్పచెప్పిన కొన్నిట్లలో ఆ జిల్లాలో మీరు పర్ఫార్మెన్స్ చూపించలేదన్న మాట వచ్చింది కదా. మొత్తం జిల్లాలు ఉదాహరణకు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు అనుకోండి, మొత్తం 4 మున్సిపాలిటీలు ఉంటే సిద్దిపేట జిల్లాలో ఒకటే గెలుచుకున్నారు, 2 జరగలేదు, కనీసం 3లో ఒకటన్నా సగమన చేసుకోవచ్చా అనే మాట వస్తున్నది. ఇట్లాగే చాలా జిల్లాలు ఒక రకంగా చెప్పాలంటే ఇట్లా మంత్రులు కూడా శ్రీకాంత్ గతంలో మంత్రులు అంటే ఆ జిల్లాని కాదు రాష్ట్రాన్ని శాసించేవాళ్ళు మంత్రులు. అట్లా కాదు, నా పక్క నియోజకవర్గంలో కూడా మంత్రి మాట చెల్తలేదు అంటున్నాడు. నా నియోజకవర్గం నువ్వే ఓడిపా అని అడుగుతున్నారు మంత్రుల్ని కూడా, ఏది ఎమ్మెల్యేలు చూస్తున్నాం కదా. అంటే మంత్రులు అంటే ఒక నియోజకవర్గం కాదు, ఒక 4-5 నియోజకవర్గాలు పలుకుబడి ఉండి అక్కడ మంచి వచ్చేటో ఆ జిల్లా మొత్తం నడపగలిగేవాడు మంత్రులు. బాగా ఉండేది మెదక్ జిల్లా మొత్తం చూసుకునేవాడు బాగారెడ్డి అంటే నేను 100 మందికి చెప్తాను ఇట్లా. అందుకని ఢిల్లీలో జరిగింది ఏమి లేదు. ఇవాళ ఢిల్లీ జరగబోతుంది ఏంటంటే కేవలం అందరిని పిలిపించి కూర్చుని పెట్టి బంతి వైపు పంపిస్తారు. అంతే. ఒక మాట అంటున్నాడు ఏమంటే ఈ మంత్రివర్గ మీటింగ్ అక్కడ చేస్తున్నారు కదా, ఇది డబ్బులు ఎవరు ఖర్చు పెడుతున్నారు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పెడుతుందా, పార్టీ పెట్టుకుంటుందా, అది డిక్లేర్ చేయాల్సిన బాధ్యత ట్యాక్స్ పేయర్స్ గా మన మీద మనకు హక్కు ఉన్నది, అడిగే హక్కు ఉన్నది. మీరేమో ఈ డబ్బు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెడుతుందా, పార్టీ ఖర్చు పెడుతుందా అని మీరు అంటున్నారు. ఢిల్లీ పార్టీకే ఇక్కడ నుంచి పైసలు పోతున్నాయని చెప్పేసి మంత్రులు లేదంటే ఎమ్మెల్యేలో వినిపిస్తున్నటువంటి టాక్. నేను ఆ మూటల సంగతి మాట్లాడితే ప్రతిపక్షం లాగుంటుంది. నేనేమంటున్నానంటే ఇదైతే క్లియర్ గా పిసిసి చేసిందా ఈ టికెట్ల బుకింగ్, అంతే కదా. ఎయిర్ ఇండియా విమానాలు పోతున్నారు, ఎయిర్లైన్స్ విమానాలు పోతున్నారు. ఎయిర్ ఇండియా విమానాలు మరి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే డబ్బులు కూడా ఖర్చు ఎక్కువైతే కదా. మరి 16 మంది మంత్రులు ఇంకా మరి సలహాదారులు ఇవందరూ 20 మంది దాకా పోతున్నారు కదా. వీళ్ళందరూ టికెట్లు ఎవరు బుక్ చేసిండ్రు, పిసిసి బుక్ చేసిందా లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుక్ చేసిందా తేల్చాలంటున్నాను. ఎందుకంటే నేను ఆవగించే మాట్లాడుకుంటున్నాను, గుమ్మడికాయలు తర్వాత వస్తాయి. కరెక్ట్ సార్, కరెక్ట్ పాయింట్.
థ్యాంక్ అది యూ లీగల్ కనపడుతుంది నాకు అంటున్నాను. మూటలు మోసేది మనకి లీగల్ కనపడుతుంది. ఈ లీగల్ కనపడితే కనుక ఈ సంగతి కూడా మన ప్రజలకు వివరణ ఇవ్వాలి. ఇది కూడా వీళ్ళు అడగరు, బీఆర్ఎస్ వాళ్ళు అడగరు, బీజేపీ కూడా అడగరు. ఎందుకంటే వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారు కదా, వాళ్ళ ప్రభుత్వం అధికారంలో గుడ్ ఉన్నప్పుడు పాయింట్ ఇదే గుడ్ పని పాయింట్ చేస్తున్నారు. కనుక ప్రజల పక్షాన నేనేమంటున్నా అంటే ఈ మంత్రివర్గం సమావేశం ఎక్కడ జరగాలి, ఏది హెడ్ క్వార్టర్ అయితే జరగాలి. ఒకటేసారి మొన్ననే ఒక మాట మనకు చరిత్రలో మొట్టమొదటిసారి జరిగింది. మనకు సమ్మక్క సారక్క జాతర సందర్భంగా మంత్రివర్గం అక్కడే సమావేశం. తెలంగాణలో పెట్టాం కదా, తెలంగాణ దాటిపోలే కదా, హైదరాబాద్ జరగాలి కదా అనే మాట అంటే కదా మొట్టమొదటి చరిత్రలో మొట్టమొదటిసారి. ఇప్పుడు చరిత్రలో ఇది కూడా మొన్న నిలిచిపోతుంది. అంటే పూర్తిగా ఢిల్లీకి పోయి ఢిల్లీ బాదుషాల ముందు మరి తల వంచినట్టు అవుతుంది. దీనికి అందుకని డబ్బులు ఎందుకు ముడి పెడుతున్నానంటే ఈ మిగతా పార్టీలు అడుగుతాయి అడుగు నాకు తెలియదు, కానీ నేనైతే అడుగుతున్నా, ఏ పిసిసి పెట్టుకుంటుందా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుక్ చేసిందా, ఇది తేల్చాలి, ఇది బయటకు పెట్టారంటున్నాను. సమాచారం ప్రకారం ఎవరైనా అడుగుతారు కూడా అంటున్నాను నేను అన్న ప్రశ్న కూడా. ఖచ్చితంగా సరే, అంశం మాట్లాడాల్సినటువంటి అంశమే. ఎనీవే థ్యాంక్ యూ రామారావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఢిల్లీలో ఏం జరుగుతోంది, ఢిల్లీ పర్యటన వెనక కారణం ఏంటి, ముఖ్యమంత్రి పోయేస్తున్నారా లేదంటే పీసీసీ చీఫ్ పోయేస్తున్నారా అంటే ఓకే, మంత్రులు పోవడం వెనక కారణం ఏంటి అన్నదే ప్రధానమైనటువంటి చర్చ. రైట్, మా కరెస్పాండెంట్ రాజు కూడా జాయిన్ అయ్యారు. రాజు గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. సో రాజు ఎట్లా చూడొచ్చు ఈ పర్యటనను? సో ముఖ్యమంత్రి పీసీసీ చీఫ్ పోవడం అంటే వేరు, కానీ మంత్రులే కదిలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ సమావేశం ఎట్లా చూడాలి, రాష్ట్ర పరిస్థితుల పైన ఏం చర్చలు జరగబోతున్నాయి అనుకోవచ్చు? కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈసారి ఏదైతే గతానికి భిన్నంగా కూడా మంత్రులను కూడా ఈసారి మీటింగ్కి పిలిచిందంటే పెద్ద ఎత్తున ఏదైతే మార్పులు చేర్పులు కానివచ్చు, లేదంటే కీలకమైనటువంటి నిర్ణయాలు కానివచ్చు ఉండే అవకాశం ఉంది అని చెప్పి పార్టీలో చర్చ అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో జరిగినటువంటి పరిణామాలను మనం పరిశీలించినట్టయితే మంత్రుల మధ్య ఉన్నటువంటి విభేదాలు తారాస్థాయికి చేరడము, మంత్రుల మధ్య ఏదైతే ఇటు వాళ్ళ శాఖలకు సంబంధించినటువంటి అంతర్గత విషయాలలో కూడా ఇతర మంత్రుల జోక్యం ఎక్కువైపోయిందని చెప్పి కూడా బయటికి వచ్చి మీడియా ముఖంగా కూడా చెప్పడము. అదేవిధంగా ఇటీవల మనం చూసుకున్నట్టయితే కొండా సురేఖ పొంగులేటి ఇష్యూ కానివచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇష్యూ కానివచ్చు, బట్టి విక్రమార్కతో కొంతమంది కాంగ్రెస్ పార్టీ మంత్రుల భేటీ కానివచ్చు, అది కూడా ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఇండియాలో లేని సమయంలో కానివచ్చు. సో ఇవన్నీ పరిణామాలు మంత్రుల మధ్య సమన్వయ లోపం కానివచ్చు, ఇవన్నిటికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉంది ఈ సమావేశంలో అన్నది కీలకంగా మారింది. కొంతమంది మంత్రుల పోర్ట్ఫోలియోలు మారుస్తారని చెప్పేసి కూడా గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి గాంధీభవన్ వర్గాల్లో. సో మంత్రుల పోర్ట్ఫోలియోలు మారుస్తారా, లేదంటే వాళ్ళకి అధిష్టానం క్లాస్ తీసుకుంటుందా, లేదంటే ఉన్నటువంటి ఇంకా 2 బెర్తులను ఎప్పుడు ఫుల్ఫిల్ చేస్తారు, నామినేటెడ్ పదవుల భర్తీ ఎప్పుడు ఉండబోతా ఉంది, కేవలం రేవంత్ రెడ్డి చెప్పిన వారికే ప్రాధాన్యత ఉంటుంది, కేవలం పాత కాంగ్రెస్ను మినహాయించి కాంగ్రెస్ పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత పెరుగుతూ ఉంది అన్నటువంటి అంశాలు కూడా పార్టీలో చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో సో ఈరోజు ఎట్లాంటి అవుట్కమ్ రాబోతా ఉంది ఈ మీటింగ్ తర్వాత అనేది కీలకంగా మారినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే ఏదైతే కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎప్పుడు లేని మంత్రులను కూడా ఈసారి మీటింగ్కి పిలిచారు కాబట్టి, అది కూడా పీసీసీ చీఫ్, ఏఐసీసీ వ్యవహారాల రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రులతో కూడా ఏం మాట్లాడబోతా ఉన్నారు అనేది కీలకంగా మారినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. శ్రీకాంత్, అంటే మంత్రివర్గ విస్తరణ ఇంకో 2 బెర్తులు ఖాళీగానే ఉన్నాయి. ఈవెన్ అజరుద్దీన్ కూడా పెండింగ్లోనే ఉంది. అటు ఎమ్మెల్సీల విషయం కోదండరామ్ది కూడా సుప్రీంకోర్టులో పెండింగ్లోనే ఉంది. సో ఇప్పుడు ఈ విషయంలో ఏమైనా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఏప్రిల్ 30 నాటికి ఎమ్మెల్సీగానో ఎమ్మెల్యేగానో ప్రమాణ స్వీకారం చేయాలి అజరుద్దీన్, బట్ ఎమ్మెల్యేగా చేసేటువంటి అవకాశం లేదు. సో ఎమ్మెల్సీగా తీసుకుంటే ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు కూడా ఒకటి నడుస్తోంది ఇద్దరు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి విషయంలో. సో ఈ విషయంలో ఏమైనా కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? కోటాలో ఆయన ఎమ్మెల్సీగా రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ ప్రతిపాదించినప్పటికీ కూడా అది గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. ఒకవైపు సుప్రీంకోర్టు కూడా దానికి సంబంధించి కోర్టులో కేసు నడుస్తూ ఉంది. సో ఇప్పటికీ ఆయన ఎమ్మెల్సీ కానట్టే లెక్క అని చెప్పేసి కూడా లీగల్గా టెక్నికల్గా చూస్తే మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఆయన ఏదైతే ఏప్రిల్ 30వ తేదీలోపు ఏదో ఒక సభలో సభ్యునిగా ఏదైతే సభ్యుడు కావాల్సి ఉంటుంది, ఇటు ఎమ్మెల్సీ గానా ఇటు ఎమ్మెల్యే గానా. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో సో వచ్చే నెలలో ఏదైతే 1-2 ఎమ్మెల్సీలు ఖాళీ అవుతాయని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో సో ఆయన ఎమ్మెల్సీగా అవుతారా, లేకుంటే ఒకవేళ ఆయన పనితీరు పట్ల అధిష్టానం ఏ విధంగా వ్యవహరిస్తూ ఉంది, ఒకవేళ ఆయన పనితీరు బాగా లేకుంటే ఆయన ఏప్రిల్ 30 తోటి ఆయన పదవీ కాలం కూడా పూర్తయ్యే అవకాశం కూడా లేకపోలేదని చెప్పేసి కూడా పార్టీలో భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మిగిలిన 2 బెర్తుల విషయానికి వచ్చినట్టయితే ఉన్న బెర్తులకు చాలామంది ఆశాబాహులు అయితే పోటీ పడతా ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళైతే మొదటి నుంచి కూడా ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు చేసినట్టుగానే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే
ఆయనకు అధిష్టానం హామీ ఇచ్చినప్పటికీ కూడా ఆ హామీని నిలబెట్టుకోవడం లేదని చెప్పేసి కూడా ఇటీవల కూడా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో ఉన్న 2 బెర్తులకు పెద్ద ఎత్తున పోటీ ఉండడంతో సో ఏం జరగబోతా ఉంది, మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు ఉంటుందా ఉండదా, ఉంటే ఎవరికి ఇస్తారు అన్నటువంటి అంశాలతో పాటు రాజ్యసభకు సంబంధించి 2 బెర్తులు ఏవైతే తెలంగాణ నుంచి ఖాళీగా ఉన్నాయో ఒకటి అభిషేక్ మను సింఘ్వీకి ఖచ్చితంగా ఇస్తారు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. మిగతా ఒకటి సుదర్శన్ రెడ్డికి ఇస్తారా, లేదంటే మిగిలిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు ఎవరికైనా ఇస్తారా అన్నటువంటి చర్చ కూడా జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలకమైనటువంటి నిర్ణయాలు ఈరోజు తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి ఇటు తెలంగాణలో ఖాళీగా పోతున్నటువంటి 2 రాజ్యసభ స్థానాలకు సంబంధించి అటు అభిషేక్ మను సింఘ్విని కొనసాగించడం, లేదంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అవకాశం ఏమైనా ఇస్తారా, వేం నరేందర్ రెడ్డికి అవకాశం ఇస్తారా, లేదంటే తెలంగాణలో ఇప్పటికే అంజన్ కుమార్ యాదవ్ కూడా కావాలన్నటువంటి వాదన వినిపిస్తున్నారు, అటు హనుమంతరావు కూడా తనకు రాజ్యసభ స్థానం కావాలన్నటువంటి వాదన వినిపిస్తున్నారు. తెలంగాణలో కూడా పోటాపోటీ ఎక్కువైపోయింది. మరోవర్ అజారుద్దీన్ సంబంధించినటువంటి విషయంలో కూడా ఏమైనా కీలక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంటుందా, ఉన్న ఎమ్మెల్సీలను ఎవరినైనా రాజీనామా చేయించి ఆ స్థానంలో అజారుద్దీన్ని తీసుకొని మంత్రివర్గంలో మంత్రిగా కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే కోదండరామ్ది కానీ మీర్ అలీ ఖాన్ది కానీ ఇప్పటికే ఇది సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో సో అజారుద్దీన్ ఎట్లా అకామిడేట్ చేయబోతున్నారు అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది. ఎమ్మెల్సీల పైన కూడా కొంత సస్పెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మోరోవర్ మంత్రుల మధ్యలో ఉన్నటువంటి ఏదైతే క్లాషెస్ ఉన్నాయో దానికి సంబంధించినటువంటి చర్చ కూడా అధిష్టానం చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రికి ఉన్న మంత్రులకు ఉన్నటువంటి డీవియేషన్స్ ఏవైతున్నాయో వాటిపైన కూడా కొంత సీరియస్ చర్చ జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. ఢిల్లీ టూర్ మాత్రం ఆద్యంతం కొంత ఆసక్తికరంగానే కనిపిస్తోంది.